Hi, hello, welcome to 10th class Maths Sets exercise 2.3 5th bit. List all the subsets of the following sets. So ikkada list all the subsets అన్నాడు. అంటే ఇక్కడ సెట్స్ ఇవ్వడం జరిగింది, వీటికి మనము సబ్సెట్స్ లిస్ట్ రాయమంటుండు. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ b is equal to p, q. సో ఫస్ట్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా చూసుకుందాం. నంబర్ ఆఫ్ సబ్సెట్స్, ఒక సెట్కు ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి అనే దానికి ఫార్ములా 2n. సో ఇంకొక మెయిన్ కాన్సెప్ట్, ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్, ఏ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే సెట్ తనకు తనే మీకు సబ్సెట్స్ కాన్సెప్ట్ వివరంగా చెప్పడం జరిగింది అందులో. అంటే ఒక సెట్కు ఎంటీ సెట్ సబ్సెట్ అవుతుంది, అదే సెట్ కూడా తనకు తానే సబ్సెట్ అవుతుంది. సో ఇక్కడ వీటికి నంబర్ ఆఫ్ సబ్సెట్స్కి ఫార్ములా ఏంటిది 2n. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్స్ టు 2. అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఆల్సో కార్డినల్ నంబర్. సో 2n ఇక్కడ నంబర్ ఆఫ్ సబ్సెట్స్, దట్ ఈక్వల్స్ టు 4. అంటే మొత్తం 4 ఉంటాయి. ఫస్ట్ మనము 4 నంబర్ వేసుకుందాం. వాట్ ఆర్ ద సబ్సెట్స్ ఇప్పుడు రాద్దాము. చూడండి, ఫస్ట్ సెట్ ఏంటిది p, సెకండ్ q. అంటే ఇక్కడ p ఫస్ట్ రాయాలి, నెక్స్ట్ q, నెక్స్ట్ pq. అంటే ఇట్ సెల్ఫ్ అన్నట్టు ఇది. తర్వాత ఇంకొకటి చెప్పినా కదా, పై ఈజ్ ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ p, q. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాబ్లం, xyz ఉంది. సెకండ్ ప్రాబ్లం ఏముంది, x, c ఈజ్ ఈక్వల్ టు x, y, z. సో ఇందులో ఫార్ములా సేమ్ అదే, ఇదే ఫార్ములా అన్నిటికీ రాయాలి. సో 2n is equal to 2/3, that equals to 8. 2 into 2 into 2, 8. So number of subsets is equal to 8. So 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఫస్ట్ నెంబర్ వేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఫస్ట్ ఎంటీ సెట్ రాద్దాము, లాస్ట్కి ఇట్ సెల్ఫ్ రాద్దాం. ఇట్ సెల్ఫ్ అంటే ఏముంది నాన్న, ఇక్కడ ఇట్ సెల్ఫ్ అంటే తనకు తనే c, x, y, z. ఎంటీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అండ్ ఏ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో నెక్స్ట్ వచ్చేసి x, ఇది ఒక సెట్, సింగిల్ ఎలిమెంట్ రాసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇవి అయిపోయినాయి కదా, ఇప్పుడు డబుల్ x, y, తర్వాత y, z, తర్వాత ఇంకొకటి ఉంది కదా x, z. ఓకేనా, దీస్ ఆర్ ద సబ్సెట్స్ ఆఫ్ c. సో థర్డ్ ప్రాబ్లమ్ ఈజ్ d ఈజ్ ఈక్వల్ టు a, b, c, d. ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాం. 1, 2, 3, 4. n ఈజ్ ఈక్వల్ టు 4. వాట్ ఈస్ ద ఫార్ములా, నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2n. సో ఇక్కడ 2/4, 2ను 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 into 2 into 2 into 2. ఇక్కడ కొందరు ఏం చేస్తారంటే 2 4 8, అది రాంగ్. 2ను 4 టైమ్స్, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. హౌ మెనీ టైమ్స్ 2, ఇక్కడ 4 టైమ్స్ ప్రోడక్ట్ చేయాలి. 2 2 4, 4 2 8, 8 2 16. 16 సబ్సెట్స్ వస్తాయి. మరి 16 సబ్సెట్స్ కోసం ఫస్ట్ మేము నంబర్ రాసుకున్నాం. నంబర్స్ రాసుకొని ఫస్ట్ ఏం రాయమని చెప్పిన ఎంటీ సెట్, లాస్ట్కు ఇట్ సెల్ఫ్ d. d ఈజ్ ఈక్వల్ టు వాట్, a, b, c, d. ఇంకా ఈ మధ్యలో ఒక్కొక్కటి ఫస్ట్ సింగిల్ ఎలిమెంట్ తీసుకుంటూ వెళ్దాం. a, నెక్స్ట్ b, నెక్స్ట్ c, నెక్స్ట్ d, సబ్సెట్స్ అన్నట్టు ఇవన్నీ. తర్వాత a, b, ఇవన్నీ ఎలిమెంట్స్ డీలో ఉన్నాయి కదా, డీకి సంబంధించిన సబ్సెట్స్ లిస్ట్. b, c, c, d, c, d అయిపోయింది కదా. మళ్ళీ నెక్స్ట్ a, b, b, c, c, d, a, c, a, d.
ఏ కామా సి, ఏ కామా డి. బి తోటి సి వచ్చింది, బిడి. తర్వాత సిడి వచ్చేసింది. నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ ఏబిసి, ఏబిసి, ఏసిడి. ఒక సీక్వెన్స్ను బేస్ చేసుకొని రాసుకుంటూ వెళ్తే మనకు కన్ఫ్యూజ్ కాదు. బిసిడి. తర్వాత సిడిఏ ఆల్రెడీ వచ్చింది. ఏమేమి రావాలి మనకు? ఏబిసి వచ్చింది, బీసీ ఏసిడి, బీసీడి, సిడిఏ. ఇంకొకటి మనకి ఏం రావాలో ఒకసారి ఆలోచించండి. ఏబి ఏసి ఏడి, ఏబి ఏసి ఏడి వచ్చింది. తర్వాత బీసీ బీడి బిఏ. బి అంటే రిపీట్ అవుతుంది, బిఏ అని రాయాల్సిన అవసరం లేదు, ఏబి వచ్చింది కదా. తర్వాత సిడి, సిడి వచ్చేసింది. తర్వాత సిఏ. సో ఒకసారి 3 ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకుంటే ఏబిసి, తర్వాత ఏసిడి, తర్వాత ఏడిసి వచ్చింది ఆల్రెడీ, బిసిడి, నెక్స్ట్ బీడిఏ ఎక్కడ రాలే కదా, ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మనకు ఇప్పుడు బీడి ఉంది, మళ్ళీ బిడి ఉంది, మళ్ళీ డిబి అని రాయొద్దు. ఏడి ఉంది, డిఏ అని రాయొద్దు. ఏసీ ఉంది, సిఏ అని రాయొద్దు. ఏబిని బిఏ రివర్స్లో రాసి అదొక నంబర్ అని చేయొద్దు, రిపీటెడ్గా రావద్దు. సో ఇవి 16 సబ్సెట్స్ ఆఫ్ లిస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్ కూడా సేమ్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4 ఉన్నాయి. 2 పవర్ n = 2 పవర్ 4 = 16 వస్తాయి. 16 ఇదే ప్యాటర్న్లో రాద్దాం. ఎంటీ సెట్ రాద్దాం. తర్వాత లాస్ట్కి ఈజ్ ఈక్వల్ టు